హాయ్ ఆల్ వాట్ ఐ ఈట్ ఇన్ వీడియో చూసేయండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి స్పాంజ్ దోశ, చికెన్ కుర్మా. ఈ చికెన్ కుర్మా వీడియో ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఎంతమంది ట్రై చేశారు లేదా ట్రై చేయలేదు, ఈ వీకెండ్ ట్రై చేయబోతున్నారో కామెంట్ చేయండి. మా హస్బెండ్కి అయితే స్పాంజ్ దోశ, నేనైతే కొంచెం క్రిస్పీగా దోశ చేసుకున్నాను. చాలా మంచి టేస్ట్ ఉంది. కుర్మా కొంచెం ఎక్కువగానే చేశాను, ఎందుకంటే నైట్ కూడా ఏదైనా టిఫిన్ చేసుకొని తిందాము, ఆఫ్టర్నూన్ రసం అలా పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా సడన్గా మా హస్బెండ్ బయట వెళ్దాము అన్నారు. అందుకు ఇంకా ఉన్న కుర్మాని అలానే రైస్ పెట్టేసి అందులో వేసుకునేసాను. మామూలుగా రైస్కి అయితే కొంచెం ఇంకా థిక్గా చేస్తే బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్లకి అయితే బాగుంటుంది, కానీ ఇంకా ఉన్నది అదే అని అలానే వేసుకున్నాను అనమాట. కానీ రైస్లో కూడా బాగానే ఉంది టేస్ట్. ఇంకా మాల్కి ఎందుకు వెళ్దామన్నారంటే, నేను ఇంట్లో ఉంటే ఇంకేదో ఒకటి చేస్తూ ఉంటాను, కొంచెం నాకు ఫ్రీగా ఉండాలనేసి వెళ్దామన్నారు. వెళ్ళిన వెంటనే కొంచెం డెజర్ట్స్ తిన్నాం. మా పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారు. మా పిల్లలకు తెలియకుండా నేను అలా టిష్యూతో కవర్ చేసుకొని తాగుతున్నాను. వచ్చేకి లేట్ అయిపోయింది. టిఫిన్ అక్కడే తీసుకున్నాం నైట్. మా పిల్లలు అంత ఎక్కువగా తినలేదు, మేమేమో బాగానే తిన్నాము. పిల్లలకి ఇంటికి వచ్చాక మళ్ళీ రైసు మజ్జిగ పెట్టి